హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు నిన్న ఎంబీబీఎస్ ఏపీ నీట్కు సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్కు సంబంధించినటువంటి సీట్ల ఫస్ట్ రౌండ్ కేటాయింపు అయితే లిస్ట్ వచ్చిన విషయం అయితే మీ అందరికి తెలుసు కదా గాయస్. సో దానికి సంబంధించి ఇంకొక లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఆ లిస్ట్ కూడా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చర్చిద్దాం. అది ఏంటి, ఎలా ఉంది, అసలు ఏ కాలేజ్ నుంచి ఎటు మారిండ్రు, అసలు ఏంటి అనే స్లైడింగ్ గురించి కూడా చెప్తాను. సో గైస్, ముందైతే చూద్దాం. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా మొదటి విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం ప్రకటించింది. నిన్న నిన్న ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు అయితే ఎంబీబీఎస్ కు సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేసింది కదా గాయస్. దానికి సంబంధించింది ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. అది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను ఆ అప్డేట్ ఏంటి అనేది. సో విశ్వవిద్యాలయం వెబ్సైట్ లో జాబితా ఉంచింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25ను మధ్యాహ్నం 3 గంటల తర్వాత, అంటే ఈ రోజు ఆల్రెడీ 3 అయిపోయింది కదా. సో దానికోసం ఒక అప్డేట్ అన్నట్టు మీరు చేసుకోవాలి. 3 తర్వాత అంటే ఇప్పుడు ఫీజు పే చేసి అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటల తర్వాత విశ్వవిద్యాలయం రిజిస్ట్రేషన్ ఫీజు 10,600 చెల్లించి కేటాయింపు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సీట్లు వచ్చిన వారంతా ఈ నెల 29 సాయంత్రం 4 గంటల్లోగా ఆయా వైద్య కళాశాలలో తమ ఒరిజినల్ విద్యా అర్హత ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని చెప్పారు. సో గైస్, తెలుసు కదా, ఈరోజు 3 PM నుంచి ఫీజు అయితే పే చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ కేటాయింపు పత్రాలు ఉంటాయి కదా, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు చెప్పిండ్రు. అది ఎప్పటి వరకు 29th వరకు మీరు డౌన్లోడ్ చేసుకొని 29th లోపలనే రిపోర్ట్ చేసి ఉండాలి. సాయంత్రం 4 o'clock వరకే, అంటే 3 to 4 బిట్వీన్ ఆ 3 నుంచి 4 గంటల లోపే 29th లోపు మీరైతే ఆ కాలేజీలలో అయితే రిపోర్ట్ చేయాలి గైస్. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రిపోర్ట్ చేయాలి. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 5 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. ఏపీ నీట్ మీద కేసు వేసింది కదా, అది 1st తారీఖు ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి గైస్. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనము నిన్న ఒక అప్డేట్ వచ్చి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చిందన్న కదా, ఆ అప్డేట్ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయదు గైస్. ఇదైతే నిన్న వచ్చినటువంటి లిస్టు. నిన్న ఫస్ట్ ఫేజ్ అయితే సీట్ అయితే అలాట్మెంట్ చేసింది కదా, దానికి సంబంధించినటువంటి లిస్ట్ గైస్. ఇదైతే చూడండి, ర్యాంకు, దాని తర్వాత నీట్ రోల్ నెంబరు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది, దాని తర్వాత జెండర్, దాని తర్వాత కేటగిరీ, లోకల్ ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, ఏ కాలేజీలో వచ్చింది, ఫేజ్ 1 అని చెప్పేసి ఇచ్చింది కదా. ఇదైతే నిన్న వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి లిస్ట్. ఈ లిస్ట్ కు సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్. ఇదైతే 150 పేజెస్ ఉంది గైస్ ఇదంతా. సో ఎంతమందికి సీట్లు కేటాయించింది అయితే మనమైతే చూద్దాం. ఫస్ట్ ఎంతమందికి కేటాయించిందంటే నిన్న వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లిస్ట్ అంతా దగ్గర ఉంది కాబట్టి నేనైతే చాలా ఫాస్ట్గా అయితే స్క్రోల్ అప్ చేస్తున్నాను గైస్. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇక నెక్స్ట్ ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందని కదా, దాని గురించి కూడా నేను చెప్తాను. సో జస్ట్ లాస్ట్ ఎంతమంది కేటాయించింది అనేది విషయాన్ని అయితే ఇక్కడ చూద్దాం గైస్. ఈ లిస్ట్ అయితే 150 పేజీలు ఉంది గైస్. సరే, 150 పేజీలు అయితే మనము చూపించడం అంటే చాలా బాగా లెంత్ అయిపోతుంది వీడియో అయితే. సో గవర్నమెంట్ కాలేజ్ వరకు అయితే ఫస్ట్ అయితే చూద్దాం గైస్. మనకు వచ్చేసి చూడండి గైస్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అయితే 144 సీట్ల వరకు అయితే కేటాయించిండు. ఈ దీంట్లో వచ్చేసి ఇది ఏయూ కాలేజీలో వచ్చి, అంటే అన్నిట్లలో ఉన్నాయి అన్నట్టు, గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటిది అది. ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నానికి సంబంధించి ఇది చూసినట్టయితే ఆరిజిన్ చూసినట్టయితే ఇందులో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. సో ఇదైతే నిన్న కేటాయించినటువంటి లిస్ట్ గైస్. సో అసలు ఈ రోజు ఒక లిస్ట్ వచ్చిందని చెప్పాను కదా, అదేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. సో చూడండి గైస్, ఇక్కడైతే అడ్మిషన్స్, ఇక్కడ 25/8/2025 ఎంబీబీఎస్ కాంపిటేటివ్ అథారిటీ కోటా, అంటే తెలుసు కదా, కన్వీనర్ కోటా, కాంపిటేటివ్ అథారిటీ కోటా, సిక్యూ అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా, అంటే కన్వీనర్ కోటా 2025-26 లిస్ట్ ఆఫ్ ఫేజ్ 1 ఎంఆర్సి అంటే తెలుసు కదా గాయస్, ఎంఆర్సి క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఎంఆర్సి అదేంటనేది చూపిస్తాను చూడండి. మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ ఎంఆర్సి మీకు అందరికి తెలిసి ఉంటుంది, అయినా కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నాను. మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు ఎంఆర్సి కేటగిరీ వాళ్ళకి ఈ రోజు అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు గాయస్. ఆ లిస్ట్ అయితే ఇది నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, మీరైతే చూసుకోవచ్చు. చూడండి, సీరియల్ నెంబరు, నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, క్యాండిడేట్ నేము. అయితే వీళ్ళందరికీ అయితే వాళ్ళకి ఎక్కడ స్లైడింగ్ అన్నట్టు గాయస్, అంటే నేను చెప్తున్నాను అప్డేట్ అంటే ఇదే అన్నట్టు, స్లైడింగ్ అన్నట్టు.
చూడండి, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫేజ్ 1 మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ ఎంఆర్సి క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ఓపెన్ కేటగిరీ అండ్ లేటర్, అంటే ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి సీట్ అయితే కేటాయించారు. దాని తర్వాత లేటర్ స్లైడెడ్ టు బి ఏ బెటర్ కాలేజ్ యాజ్ పర్ ఆప్షన్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీ. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఇది మా ఇన్ఫర్మేషన్ మాత్రమే అని చెప్పేసి ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో వచ్చిందో వాళ్ళు మంచి కాలేజీలో కావాలనుకుంటే వాళ్ళకు స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చింది అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బైనబోయిన వెంకట ప్రదీప్ ఉన్నారు కదా, అది వచ్చేసి కేఎంసీకేలో వచ్చింది అన్నట్టు. కేఎంసీకేలో వస్తే తను ఎక్కడికి స్లైడ్ అయ్యిండు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నానికి అయితే స్లైడ్ అయ్యింది అన్నట్టు. అతనికి అక్కడ నుంచి ఈ కాలేజీలోకి వచ్చిందండి. ఫైనల్ సీట్ అలాటెడ్ ఇక్కడ చూడండి, లాస్ట్ చూడండి ఏఎంసీవి కాలేజీలో అయితే ఎంబీబీఎస్ సీటు ఆయన కేటాయించిండు. సో ఇది స్లైడింగ్ కు సంబంధించిన, అంటే మెరిట్లో ఎవరైతే ఉన్నారో మెరిట్ సాధించినటువంటి మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ, అంటే బీసీఏ బీసీడి అట్లా బీసీఏకి సంబంధించి ఎవరైతే ఈ మెరిటోరియస్గా మెరిట్లో ఉన్నారో ఎస్సీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించినటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఓపెన్లో కేటాయించారు. ఓపెన్లో కేటాయిస్తే వాళ్ళకైతే ఇది కాదు ఇంకా మాకు బెటర్ కాలేజ్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో స్లైడింగ్ ఇచ్చిండు, వాళ్ళకి ఫైనల్గా ఎక్కడ సీట్ కేటాయించిండు అనేది ఇది గాయస్. దీనికి సంబంధించినటువంటి లిస్ట్, ఈ లిస్ట్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇది ఏపీ నీట్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అండ్ స్లైడింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గాయస్. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది వచ్చేసి 56 పేజీలు ఉంది గాయస్. సో నేనైతే ఇలా చూపించుకుంటూ వెళ్తున్నాను. సో మీకైతే ఈ లిస్ట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు అందరూ అక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.